శ్రీమద్ రామాయణము 22వ సర్గము. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట. ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట. వశిష్ఠుని హితవచనములకు దశరథుని ముఖము వికసించెను. పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను. తల్లి కౌసల్యయు తండ్రి దశరథుడును శ్రీరాముని ఆశీర్వదించిరి. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీసులను పలికెను. దశరథ మహారాజు తన ముద్దు బిడ్డడైన రాముని మూర్ధమును ఆఘ్రాణించి ప్రసన్నమైన మనసుతో అతనిని విశ్వామిత్రునకు అప్పగించెను. ఆ సమయమున విశ్వామిత్రుని ప్రక్కన చేరియున్న రాజీవలోచనుడైన రాముని చూచి వాయువు వారికి సుఖస్పర్శ కలిగించుచు దుమ్ము లేకుండా వీచెను. మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో కూడి వెళ్ళుచుండగా చక్కగా పూలవాన కురిసెను. దేవదుందుపులు శంఖములు మధురముగా ధ్వనించెను. విశ్వామిత్రుడు ముందుకు సాగిపోచుండగా చులపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించెను. లక్ష్మణుడును ధనువును చేపట్టి రాముని వెంట నడిచెను. ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను ధనుస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులకును వెలుగులను వెరజిమ్ముచుండిరి. అటు ఇటు తూణీరములను ధనస్సును దాల్చి వారు 3 తలల పన్నగముల వలె భాసిల్లుచుండిరి. చక్కని సౌందర్యముతో పరాక్రమముతో ఒప్పుచు వారు అశ్విని దేవతలు బ్రాహ్మణు వలె మహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరించిరి. ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్ధారులై ఉండిరి. వారు ఉడుము చర్మముతో నిర్మితములైన తొడుగులను చేతులకు ధరించి ఉండిరి. ఖడ్గదారులై అపూర్వ శోభలతో వెలసిల్లుచుండిరి. రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులు అగు ఆ రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖలు వాంగ్మనస్సులకు అందని శివుని వలె కుశికపుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్లజేసిరి. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కూడి సరయూ నదికి దక్షిణ తీరమున 1.5 యోజనముల దూరము ప్రయాణం చేసిన పిమ్మట రామ అని మధురముగా సంబోధించి ఇట్లనెను. నాయనా, ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచమన మనోర్పము. బల అతిబల అను మంత్రములను ఉపదేశించదును, స్వీకరింపము. ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట కానీ ఆకలి దప్పులు కానీ ఉండవు. నీ రూపకాంతులు తరుగవు. నీవు నిద్రించుచున్నప్పుడు లేక ఏమరపాటున ఉన్నప్పుడు రాక్షసులు నిన్నేమి చేయజాలరు. ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలమున ఎవడునూ ఉండడు. ఈ భూలోకమునే కాదు, ముల్లోకముల యందును నీకెవ్వరునూ సాటిరారు. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యమును కానీ సామర్థ్యమును కానీ విషయగ్రహమునందు కానీ చక్కగా కార్యనిశ్చయమును చేటులో కానీ ప్రత్యుత్తరమును ఇచ్చుటలో కానీ లోకమునందు నీతో సమానుడు ఎవడూ లేడు. బల అతిబల అను ఈ మహామంత్రములు సమస్త జ్ఞానములకును మాతృకలు. ఈ 2 విద్యలను లభించినచో ఇక ముందు నీకు దీటైన వాడెవ్వడనూ ఉండడు. ఓ పురుషోత్తమ, రఘురామ, మార్గమునందు బల అతిబల అను మంత్రములను జపించుచు పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలు ఉండవు. లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరింపము. ఈ 2 విద్యలను అభ్యసించినచో
నీకు సాటి లేని యశస్సు అబ్బును. ప్రభావాన్వితములైన ఈ 2 విద్యలను బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించినవి. ధార్మికుడైన ఓ కాకుత్స, ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడవు. పూర్వోక్తములైన ఉత్తమ గుణములన్నీ నీలో సమృద్ధిగా కలవు, ఇందు సందేహం లేదు. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించవలన అవి లోకమున వివిధ రూపములలో విస్తృతములగును. అంతటా శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి శుచి అయి భగవద్ధ్యాన పరాయణుడైన విశ్వామిత్రుని నుండి బల, అతిబల అను విద్యలను గ్రహించెను. అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ విద్యలను పొంది శరత్కాలమునందు సహస్ర కిరణుడైన సూర్యభగవానుని వల్లే విరాజిల్లెను. రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలు నర్చెను. పిమ్మట ఆ ముగ్గురును సరయూ నదీ తీరమునందే ఆ రాత్రి గడిపిరి. దశరథ మహారాజు కుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణశయ్యపై కలిసి పరుండిరి. అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను.